కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. డెట్రాయిట్ నుండి కాల్ చేశారు మనోహర్ గారు. మనోహర్ గారు నమస్తే అండి. ఒక 2-3 పాయింట్స్ అండి. నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్. నమస్కారం. ఫస్ట్ ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టారండి కొన్ని. ఇక్కడ కామారెడ్డి కమాన్ దగ్గర, లేకపోతే హుస్నాబాద్ దగ్గర అలా కొన్ని నిరుపయోగంగా పడున్నాయి. అవి ఎప్పుడు పూర్ పబ్లిక్ అలాట్ చేస్తారు. మీరు వచ్చి 8 months అయింది. సెకండ్ ఏంటంటే మనకి హెల్త్ మినిస్టర్ ఎవరు, తర్వాత విద్యాశాఖ మంత్రి ఎవరు, వాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ అవుట్డేటెడ్, అండర్ స్టాఫ్ అండ్ నాన్ హైజీనిక్. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇంకొకటి ఏంటంటే మాకు అన్ని మంత్రుల దగ్గర ఒక మంత్లీ అప్డేట్స్. ఈ పొలిటికల్ క్రిటిసిజము, రాజకీయ విమర్శలు మాకు ఇంట్రెస్ట్ ఉండదండి. మాకేంటంటే కేవలం ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి, ఆయా శాఖల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులు, ఆయా శాఖల్లో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది, అలా ఒక మంత్లీ అప్డేట్ ఎవ్రీ మినిస్టర్, ప్రతి మినిస్టర్ ఆయా శాఖల్లో ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, ఆయా మంత్రి యొక్క శాఖల్లో ఫీల్డ్ యాక్టివిటీ ఏం జరిగింది, తనిఖీలు ఏం జరుగుతున్నాయి, అవినీతి పైన ఎలా ఉంది, ఇలా మాకు ఏంటంటే మినిస్టర్స్ అప్డేట్స్ కావాలండి. గవర్నమెంట్ లో మీ గవర్నమెంటే కాదు, ఐ వుడ్ రికమెండ్ దిస్ టు ఎనీ గవర్నమెంట్. ఏ మినిస్టర్ అయినా సరే ఈ రాజకీయ విమర్శలు వద్దు. ఈ డైలాగ్ వారు ఒకరినొకరు బండబూతులు తిట్టుకోవటం మనోహర్ గారు. ఓకే సార్, అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. గవర్నమెంట్ ఏదున్నా, పార్టీ ఏదున్నా కూడా గవర్నమెంట్ అనేది ప్రజలకు ఉపయోగపడేగా ఉండాలా అనేటువంటిది మీ ఆలోచనను నేను స్వాగతిస్తున్నాను. మా ఉద్దేశం కూడా అదే అండి. మేము ఇలా ప్రజాపాలన అని, ప్రజాప్రభుత్వం అని ఎందుకు అంటున్నాం అంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం మేము, ప్రజలు ఆశీర్వదిస్తే మేము సీట్లలో కూర్చున్నాం. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని మేము 100% పూర్తి చేయడానికి శాయశక్తిలా మా శక్తియుక్తులన్నీ ఉపయోగించి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైద్య మంత్రి ఎవరని అడుగుతున్నారు, దామోదర్ రాజనరసింహ, సీనియర్ పొలిటీషియన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ, వాజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, దామోదర్ రాజనరసింహ. అదేవిధంగా విద్యాశాఖకు మంత్రి లేరని అంటున్నారు. ఇప్పుడు మంత్రి పర్టికులర్గా సపరేట్ ఉంటేనే మంత్రి కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఇలా విద్యాశాఖ ఉంది. విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష మొన్ననే చేసినారు వారు. సో కాబట్టి విద్యాశాఖకు సంబంధించి మంత్రి ఉన్నట్టే, అది ముఖ్యమంత్రి చేతిలో ఉన్నా, వేరే మంత్రి చేతిలో ఉన్నా కూడా మంత్రి ఉన్నట్టే లెక్క. అదే రకంగా వైద్య మంత్రిగా ఉన్నటువంటి రాజరామసింహ గారికి ఒక రికార్డు ఉన్నదండి. లాస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన అద్భుతమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాని మీద పూర్తి శ్రమ చేసినాడు. ప్రజాబ్రాహ్మణులకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టబద్ధం చేసిన రోజు దామోదర్ రాజనరసింహ అనేటువంటి వ్యక్తి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, అక్కడున్నటువంటి మేధావులు, అక్కడున్నటువంటి సామాజిక కార్యకర్తల యొక్క అభిప్రాయాలను సేకరించి 10 జిల్లాలు తిరిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడున్న తెలంగాణ 10 జిల్లాలు తిరిగి ఆయన సేకరణ చేసి దాన్ని ఒక యజ్ఞంలాగా చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చింది. దానివల్ల ఒక చట్టబద్ధత వచ్చింది ఎస్సీ ఎస్టీ ఈ నిధులకు సంబంధించి. అట్లాంటి ఒక అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ తెలంగాణ ఇలా రావడానికి సోనియా గాంధీ గారితో సహా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆ రోజు ఒప్పించి మెప్పించి తన వాగ్దాటితోటి తెలంగాణ ఈజ్ నీడెడ్, తెలంగాణ 100% అవసరము, దానికి అవసరానికి ఎందుకు అవసరం అనేటువంటిది అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి, అవసరం ఉందని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి తన వాగ్దాటితోటి అద్భుతమైన కౌశల్యంతో తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి దాన్ని సోనియా గాంధీ గారితో సహా అధిష్టానాన్ని ఒప్పించినటువంటి మంచి మేధావి వైద్యశాఖ మంత్రిగా ఇలా అన్న దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కాబట్టి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవాళ చాలామంది వైద్య శాఖలో ట్రాన్స్ఫర్స్ అయినాయండి ఈ మధ్యన. ఈ ట్రాన్స్ఫర్స్లో చాలా రోజుల నుంచి పేరుకొని పోయి 20 ఏళ్ళ నుంచి ఒక దగ్గరే ఉన్నటువంటి వాళ్ళని కూడా వారు ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చినారు. గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. సో వితౌట్ ఎనీ
అంబిగ్యూటీ, వితౌట్ ఎనీ, అది ఎవరికి భయపడే మనస్తత్వం కాదు దామోదర రాజనరసింహ గారు, ఎవరికి తల వంచే మనస్తత్వం కాదు. సో అట్లాంటి ఈ వ్యక్తి వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు. వైద్య శాఖలో ఇప్పుడు అంటే మేముండగాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేరుతోటి వరంగల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ స్థానంలో కొత్తపేటలో కావచ్చు, అట్లాగే మల్కాజ్గిరి ఏరియాలో కావచ్చు, ఈ 3 చోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అదేవిధంగా గచ్చిపోలిలో ఒకటప్పుడు ఇది మన కరోనా ముందు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి దాన్ని కరోనా కోసం కన్వర్ట్ చేసిన జరిగింది. సో ఇవన్నిటిని కూడా మేము మొత్తం ఎక్విప్మెంటు, దాని యొక్క డాక్టర్స్ల అపాయింట్మెంటు, ఇప్పుడు మాకు వరంగల్ మెడికల్ కాలేజీలో ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక హాస్పిటల్ కూడా వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఎక్విప్మెంట్, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వచ్చింది. ఇప్పుడు అక్కడ డెఫిసిటీ ఏంటంటే డాక్టర్స్. సో అంటే వరంగల్ నుంచి మేము అడిగినాం. సో దామోదర్ గారు స్పందించిన దానికి ఇమ్మీడియట్గా అక్కడ డాక్టర్స్ను అపాయింట్ చేస్తామని. సో డెఫినెట్గా మనోహర్ గారు ఆశించింది ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అప్డేట్స్ను మేము గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతాము. మీకు ఉన్నటువంటి డౌట్స్ను, మీకు ఉన్నటువంటి సమస్యలను మాకు సీఎంఓ కానీ లేకపోతే కన్సర్న్ మినిస్ట్రీ కానీ మీరు మాకు ఎన్లైట్ చేసి తెలియజేసినట్టు ఉంటే దానికి తప్పనిసరిగా మా ప్రభుత్వం పక్షాన మేము స్పందన తెలియజేస్తాం.